ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఉత్కంఠ కొనసాగుతుంది. జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమలు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే విధి విధానాలపై కసరత్తు కోసం మరింత సమయం పట్టేలా ఉండడంతో ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నేపథ్యంలో రాష్ట్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రద్దీగా మారాయి. క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండటంతో కార్యాలయాల వద్ద కోలాహలం నెలకొంది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 1, 2025 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అమల్లోకి తీసుకోవాలని భావించింది. ఇందుకోసం అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలను ప్రతిపాదించడంతో పాటు ప్రజాభిప్రాయం సేకరించాలని సూచించింది. భూములకు ప్రస్తుతం ఉన్న ధరలు, డిమాండ్ను పరిశీలించి కొత్త ధరలపై ముసాయిదా తయారు చేయాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాగా ప్రభుత్వ నిర్ణయంతో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైందని తెలుస్తుంది. భూములు, అపార్ట్మెంట్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దీంతో జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరల పెంపు అమలుపై ప్రజలు నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఈ అంశంపై చర్చించిన ప్రభుత్వం భూముల ధరల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఇక ఈ కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలపై సోమవారం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.